హలో హాయ్ నమస్తే అండి. ఈరోజు సాటర్డే స్పెషల్గా మా పిల్లలు మాకు ఈరోజు ఫిష్ తెచ్చారండి. లాస్ట్ వీక్ చికెన్ బిర్యానీ చేసుకున్నాము. ఈసారి ఫిష్ తెచ్చారండి. 4 kgs ఫిష్. చాలా ముక్కలు అయ్యాయి మా 3 ఫ్యామిలీస్కి. చూడండి ఈ ఫిష్ 4 kgs ఫిష్. తల చూడండి ఎంత చాలా పెద్దగా ఉంది. మీకు చూపిస్తున్నాను చూడండి. నాకు ఈ తల అంటేనే ఇష్టము ఫిష్ కర్రీలో. వీటిని కడిగి శుభ్రంగా కడిగి పెట్టుకొని ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, ధనియాల పొడి, ఆయిల్ ఇవన్నీ వేసి మ్యారినేట్ చేశానండి. అన్నీ ముక్కలకి పట్టించేసాను. కారం కూడా వేసి ఇలా పట్టించి ఒక 10 నిమిషాలు అలా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది టేస్టీగా. తర్వాత కళాయి పెట్టుకున్నానండి తాలింపుకి. అందులో మెంతులు, ఇలాచి, జీరా, చెక్క, లవంగాలు అవన్నీ వేసాను. దాంతోపాటు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసానండి. అవి చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాక అందులోనే ఆల్రెడీ మనము మ్యారినేట్ చేసిన ఫిష్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసాం కదా, ఈ పోపులో కూడా కొంచెంగా వేసుకొని వేయించుతున్నానండి. ఇది వేగాక ఈ పోపును తీసుకొని మ్యారినేట్ చేసుకున్న ఫిష్లో కలిపేసేసుకోవాలండి. ఇలా ఆ తాలింపు అంతా చక్కగా కలిపి పెట్టేసుకోవాలి. కలిపి పెట్టుకొని అన్ని ముక్కలకు పట్టే వరకు కలిపి పెట్టేసుకొని తర్వాత మనం ముందుగా చింతపండు పులుసు, చేపల పులుసు అంటే చింతపండు కంపల్సరీ కదండి. చింతపండు నానబెట్టుకొని ఆ పులుసు రెడీగా పెట్టుకున్నానండి. ఈ ముక్కలకు అన్నింటికీ ఆ తాలింపు అంతా పట్టించేసాను. చాలా వరకు చక్కగా అన్ని ముక్కలకి పట్టేసిందండి. చూడండి ఎలాగా ఉందో. అలా పట్టించేసాక మనము ఆ ముక్కలన్నింటినీ ఆ బాండీలో చక్కగా సమంగా సరిదేసుకొని త్వరగా కావాలంటే ఇలాగే చేసుకోవాలండి. టైం లేనప్పుడు నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను. ఇదిగోండి ఇలాగా ముందుగా సిద్ధపరిచి పెట్టుకున్న చింతపులుసును వేసేసుకోవాలి. వేసుకొని ఆ ముక్కల్లో బాగా కలిపేసేసి మంచిగా కలిసే వరకు కలిపేసేసి దాన్ని స్టవ్ మీద పెట్టుకోవాలండి, ఉడికించుకోవాలి. ఇందులో పుదీనా, కొత్తిమీర కూడా నేను వేస్తున్నాను. ఇది వేసేసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ముక్కలు మునిగే వరకు పులుసు పోసుకొని ఉడికిందా లేదా అని తెలియటానికి ముక్కలు తేలే వరకు ఉడికించుకుంటే చాలండి. కర్రీ ఉడికిపోయినట్టే. చూడండి కర్రీ ఉడికిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.